మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ డివి ఫణిశ్యామ్ రచించిన అదే రోజు. ఒక మంచి థ్రిల్లర్ స్టోరీ విందామండి. ఆ రోజు 29 ఆగస్ట్ 2007. అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఒక హెయిర్ కటింగ్ షాప్లో కొంతమంది న్యూస్ పేపర్ చదువుతున్నారు. మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు, ఇండియాని గెలిపించిన మహేంద్ర సింగ్ ధోని, ప్రముఖ హిప్నాటిస్ట్ అభిరామ్ని తాను అందించిన సేవలకు గాను సత్కరించిన ప్రభుత్వం. సడన్ గా టీవీలో ఫ్లాష్ న్యూస్. సిటీలో ఫేమస్ బంగారు దుకాణంలో దొంగలు పడి చాలా బంగారం దోచుకు వెళ్లారు అని. పోలీసులు దొంగతనం జరిగిన షాప్కి వెళ్లి అన్ని క్లూలు సేకరించారు. ఎక్కడా కూడా దొంగకు సంబంధించిన క్లూ మాత్రం దొరకలేదు. పోలీసులు మరియు క్లూస్ టీం ప్రకారం ఇది ఎవరో ప్రొఫెషనల్ చేసిన పని అని నిర్ధారించారు. పోలీసులు ఆ దొంగతనం చేసిన దొంగ కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ కోసం కూడా చూస్తున్నారు. కానీ ముందుగానే దొంగతనం జరిగిన రోజు ఆ ఏరియాలో ఆ టైంలో కరెంట్ లేకుండా జాగ్రత్త పడ్డాడు దొంగ. ఎంత ప్రయత్నించినా పోలీసులు ఈ కేసు ఛేదించలేకపోయారు. అప్పుడు ఈ కేసు డీల్ చేస్తున్న ఇన్స్పెక్టర్ సుబ్బారావుకి మంచి స్నేహితుడైన డిటెక్టివ్ గౌరవ్కి ఫోన్ చేస్తాడు. సుబ్బారావు, గౌరవ్, మొన్న జరిగిన దొంగతనం గురించి వినే ఉంటావు కదా? అవును, విన్నాను. దొంగ పక్క ప్రొఫెషనల్ అని, క్లూస్ కూడా ఏమీ వదల్లేదు అని, పోయిన బంగారం విలువ కూడా చాలానే ఉందని కూడా విన్నాను. నేను ఈ కేసులో ఎలా సహాయపడగలను? మేము కొన్ని రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాం. ఎటువంటి పురోగతి కనిపించటం లేదు. నువ్వు నీకున్న అనుభవంతో ఏదైనా సహాయం చేస్తావేమోనని నీకు కాల్ చేశాను. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. నాకు కొంత సమాచారం కావాలి. రేపు వచ్చి నేను కలుస్తాను. సరే, నీకు ఎటువంటి సమాచారం కావాలన్నా ఇస్తాను. మరుసటి రోజు ఉదయాన్నే గౌరవ్ వెళ్ళి సుబ్బారావుని కలిసి తనకి కావాల్సిన సమాచారం అడిగాడు. దొంగతనం ఏ రోజు ఏ టైంలో జరిగింది? మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం దొంగతనం 29న తెల్లవారుజామున 2:30కు జరిగింది. ఎంతమంది దొంగతనానికి వచ్చారు? దొంగతనం చేసింది ఒక్కడే. అతడు చాలా తెలివిగా పక్కా పథకం ప్రకారం దొంగతనం చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా దొరికిందా? దొంగతనం చేసిన టైంలో ఆ ఏరియాలో ఒక అరగంట పాటు కరెంటు పోయింది. సీసీటీవీకి పవర్ బ్యాకప్ ఉంటుంది కదా, అది కరెంటు పోయినా చీకట్లో కూడా రికార్డ్ చేస్తుంది కదా. సీసీటీవీలకి ఉండాల్సిన పవర్ బ్యాకప్ కూడా తీసేశాడు. చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. నువ్వు చెప్పిన దాని ప్రకారం ఇది ఎవరో పక్కా ప్లాన్ వేసి దొంగతనం చేశారు. ఆ దొంగ పక్క ప్రొఫెషనల్గా ఉన్నాడు. సరే, ప్రస్తుతానికి ఈ సమాచారం చాలు. ఏదైనా అవసరం వస్తే కాల్ చేస్తా అన్నాడు. గౌరవ్ తన అనుభవంతో ఈ కేసు గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. మొదటిసారిగా దొంగతనం జరిగిన ప్రదేశం ఆమీర్ గుట్ట. అది సిటీలోనే బిజీగా ఉండే ఏరియా. అక్కడ ఎన్నో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి. రెండోది, దొంగతనం జరిగిన షాపు కరెక్ట్గా సిగ్నల్ దగ్గర ఉంది. దొంగతనం జరిగిన టైంలో ఆ ఏరియాలో కరెంటు పోవడం అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి తెలిసే ఉంటుంది. వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న తన ఫ్రెండ్ సునీల్కి ఫోన్ చేశాడు గౌరవ్. తను ఇచ్చిన సమాచారం ప్రకారం కరెంటు పోయిన మాట వాస్తవమే, కానీ అది ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏదో ప్రాబ్లం రావడం వల్ల కరెంటు పోయింది. అక్కడ ఒక చెట్టు కొమ్మ దానిపైన పడి కొన్ని తీగలు తెగిపోయాయి అని సమాధానం చెప్పాడు సునీల్. సరే, థ్యాంక్స్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు గౌరవ్. వెంటనే సునీల్ మళ్ళీ కాల్ చేశాడు. గౌరవ్కి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయి. ఏంటది? కరెంటు పోయింది అమీర్గుట్టలో మాత్రమే, కానీ రోడ్డుకు అటుపక్క శ్రీకృష్ణ కాలనీలో ఉన్నది. సరే అని ఫోన్ పెట్టేశాడు. దొంగతనం జరిగిన చోటికి వెళ్ళి చుట్టుపక్కల గమనించాడు గౌరవ్. అప్పుడు తనకు ఒక విషయం కనబడుతుంది. దొంగతనం జరిగిన షాపు డైరెక్ట్గా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉండటం, అక్కడ ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన సీసీటీవీ ఉండటం, ఈ షాప్కి ఒక పక్కన షాపింగ్ మాల్ ఉండడం గమనించాడు. సుబ్బారావు సహాయంతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి దొంగతనం జరిగిన రోజు రాత్రికి సంబంధించిన ఫుటేజ్ చూశాడు. అది చూస్తున్న తనకి ఏమీ కనిపించలేదు. సరే అని వెళ్ళిపోతున్న టైంలో ఒక చిన్న కుర్రాడు స్కూల్ బ్యాగ్ వేసుకుని వెళ్ళడం గమనించాడు. ఒక చిన్న పిల్లవాడు తెల్లవారుజామున 2:30 టైంలో స్కూల్ బ్యాగ్ వేసుకుని వెళ్ళడం ఏమిటి అని ఆలోచించాడు. వెంటనే ఆ ఫుటేజ్ తీసుకుని సుబ్బారావు దగ్గరికి వెళ్ళాడు. ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన
సీసీటీవీ ఫుటేజ్ను సరిగ్గా లేకపోవడం వల్ల ఫేసు క్లియర్గా కనపడటం లేదు. అప్పుడు గౌరవ్ దొంగతనం జరిగిన షాప్ పక్కనే ఉన్న షాపింగ్ మాల్కి సుబ్బారావుని వెంటబెట్టుకుని వెళ్తాడు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో ఆ చిన్న పిల్లవాడి మొహం క్లియర్గా కనపడుతుంది. అప్పుడు పోలీసులు ఆ పిల్లవాడిని వెతకడం మొదలుపెట్టారు. ఎక్కడా ఆ పిల్లవాడి ఆచూకీ దొరకలేదు. అప్పుడు వెంటనే ఆ పిల్లవాడి ఫోటోని ఒక ఆర్టిస్ట్ సహాయంతో సరిగ్గా గీయించి పేపర్లో, టీవీలో ప్రకటన వేయించారు. కొన్ని గంటల తర్వాత ఒక ఫోన్ వచ్చింది. ఆ అబ్బాయికి సంబంధించిన వివరాలు ఇస్తామని. వెంటనే లక్ష్మి అనే ఒక ఆవిడ పోలీస్ స్టేషన్కు వచ్చి ఈ అబ్బాయి ఒక అనాథ అని, తను అమ్మ అనే అనాథాశ్రమంలో చిన్నప్పటి నుంచి ఉన్నాడు అని చెప్తుంది. పోలీసులతో పాటు గౌరవ్ ఆ అబ్బాయిని పిలిచి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. పోలీసులు, నీ పేరేంటి? నా పేరు ఆనంద్ సార్. ఏం చదువుకుంటున్నావు? 9th క్లాస్ సార్. 29th ఆగస్టు 2007 రోజు ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్. సరిగ్గా గుర్తు చేసుకొని చెప్పు బాబు. లేదు సార్, ఎక్కడికి వెళ్ళలేదు. అయితే నీకు ఒక వీడియో చూపిస్తాం. దాంట్లో ఉన్నది ఎవరో చెప్పు. సరే సార్. పోలీసులు వీడియో చూపిస్తూ ఇక్కడ ఉన్నది ఎవరో చెప్పు అన్నారు. ఆ వీడియో చూసి అది నేనే సార్, ఆ బ్యాగ్ కూడా నాదే. ఈ వీడియో 29th ఆగస్టు 2017 రాత్రి 2:30ది. నువ్వు ఆ టైంలో ఎక్కడికి వెళ్ళావు? ఆ వీడియోలో ఉన్నది నేనే, ఆ బ్యాగ్ కూడా నాదే. కానీ నేను ఆ టైంలో ఎక్కడికి వెళ్ళలేదు, అనాథాశ్రమంలోనే ఉన్నా. పోలీసులు ఆనంద్ని అనుమానితుడిగా భావించి అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి ప్రశ్నిస్తున్నారు. కానీ ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం. ఏం చేయాలో తెలియక పోలీసులు, గౌరవ్ తలలు పట్టుకున్నారు. 4 రోజులు గడిచాయి. ఎటువంటి పురోగతి లేదు. ఇది ఇలా ఉండగా 29th సెప్టెంబర్ 2007 ఇంకొక వార్త వచ్చింది. బంగారం తాకట్టు పెట్టి డబ్బులిచ్చే నితూట్ ఫైనాన్స్లో దొంగతనం జరుగుతుంది. అక్కడ ఉన్న బంగారం మొత్తం దోచుకెళ్లిపోయారు అని. పోలీసులు, క్లూస్ టీమ్, గౌరవ్ అందరూ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. అక్కడ కూడా ఎటువంటి క్లూ దొరకలేదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అందరూ తలలు పట్టుకున్నారు. అయితే గౌరవ్కి ఒక ఐడియా వస్తుంది. దొంగతనం జరిగిన ప్రదేశం ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ. ఖచ్చితంగా అక్కడ సెక్యూరిటీ గార్డు ఉంటాడు. తన గురించి తెలుసుకుందాం అని నితూడ్ ఫైనాన్స్ ఆఫీస్కి వెళ్తాడు. నితూడ్ ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ రోజు సెక్యూరిటీ పేరు శాంతయ్య. తనని తలపై ఎవరో రాడ్తో బలంగా కొట్టారు. అప్పుడు తను కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్పాడు. గౌరవ్ శాంతయ్యని కలవడానికి హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ తనని కొన్ని ప్రశ్నలు అడిగాడు. శాంతయ్య, అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. ఆ రోజు రాత్రి 1:30కి నేను బంగ్లా వెనుక ఉన్న బాత్రూంకి వెళ్ళాం అని కుర్చీలోంచి లేచి వెళ్తూ ఉంటే ఒక పిల్లవాడు వచ్చి, తాత దాహంగా ఉంది, నీళ్లు కావాలి అని అడిగాడు. వెంటనే నా దగ్గర ఉన్న నీళ్ల బాటిల్ ఇచ్చా. థ్యాంక్స్ అని చెప్పి ముందుకెళ్ళిపోయాడు. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావని అడుగుదాం అనుకునే లోపే తను వెళ్ళిపోయాడు. సరే అని నేను బాత్రూంకి వెళ్ళొచ్చి నా కుర్చీలో కూర్చుందామని తిరిగేలోపు ఎవరో రాడ్తో కొట్టారు. ఎవరా అని చూసేలోపు కళ్ళు బైర్లు కమ్మేశాయి. కానీ నాకు గుర్తున్నంత వరకు అది నీళ్లు అడిగిన పిల్లవాడే అన్నాడు శాంతయ్య. నీకు ఆ పిల్లవాడు ఎలా ఉంటాడో గుర్తుందా? గుర్తుంది సార్. నువ్వు రేపు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ పిల్లవాడి పోలికలు చెప్పాలి. సరే సార్, వస్తాను. ఇదిగో నా ఫోన్ నెంబర్. వచ్చే ముందు ఫోన్ చేసిరా. అలాగే సార్. మరుసటి రోజు శాంతయ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిల్లాడి పోలికలు చెప్పి అన్నీ చెప్పి గుర్తుపడతాడు. ఆ పోలికలతో ఒక బొమ్మ గీస్తాడు ఆర్టిస్టు. అది చూపించి ఆ పిల్లవాడినా నువ్వు చూసింది అని అడిగారు. అవును సార్, ఖచ్చితంగా ఈ పిల్లాడే. మునుపట్లాగానే ఆ పిల్లాడి ఫోటో పేపర్లో, టీవీలో వేయించారు పోలీసులు. అది చూసి నారాయణ అనే ఒకతను కాల్ చేశాడు. ఈ పిల్లాడి గురించి నాకు తెలుసు, నేను మీకు చెప్తాను అన్నాడు. వెంటనే పోలీస్ స్టేషన్కి రమ్మనమని గౌరవ్ చెప్తాడు. నారాయణ పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ పిల్లాడు సూర్యోదయ అనే అనాథాశ్రమంకి చెందినవాడు. చిన్నప్పటి నుండి అక్కడే పెరిగాడు. ఆ పిల్లవాడిని మీ వెంట తీసుకురాలేదా? లేదు సార్, తీసుకురాలేదు. ఆ పిల్లవాడిని ఇక్కడికి తీసుకురండి. సరే సార్, రేపు పొద్దునే తీసుకుని వస్తాను. మరుసటి రోజు పిల్లవాడిని వెంట పెట్టుకుని వస్తాడు నారాయణ. పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉన్నాడు శాంతయ్య. గౌరవ్ వచ్చి శాంతయ్యని ఈ పిల్లవాడిని ఆ రోజు చూసింది అని అడిగాడు.
అవును అని సమాధానం ఇచ్చాడు శాంతయ్య. పిల్లవాడిని ఒక్కడిని లోపలికి తీసుకువెళ్ళి కొన్ని ప్రశ్నలు అడగాలి అని గౌరవ్ నారాయణతో చెప్తాడు. సరే సార్ అన్నాడు నారాయణ. నీ పేరేంటి బాబు? నా పేరు చందు సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? ఎయిత్ క్లాస్ సార్. 29న నువ్వు ఎక్కడున్నావు? అనాథాశ్రమంలోనే ఉన్నాను సార్. బయట కూర్చున్న అతన్ని నువ్వెప్పుడైనా చూసావా? లేదు సార్, ఎప్పుడు చూడలేదు. సరిగ్గా గుర్తు తెచ్చుకో చందు. లేదు సార్, నేనెప్పుడు చూడలేదు. సరే, నువ్వు వెళ్ళు. మళ్ళీ అవసరమైతే పిలుస్తా. నువ్వు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ అందరూ ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. అలా కొన్ని నెలలు గడిచాయి. ప్రతి నెల 29న సిటీలో ఏదో ఒక దొంగతనం జరగటం, అన్ని అనాథ పిల్లలే చేయడం, ఏ ఆధారాలు లేక వాళ్ళని వదిలేయడం, ఇలా జరుగుతూనే ఉంది. ఫిబ్రవరి నెల వచ్చింది. ఆ సంవత్సరం లీపు సంవత్సరం కాదు కాబట్టి ఆ నెలలో 28 రోజులే ఉంటాయి. పోలీసులు, గౌరవ్ అందరూ ఊపిరి పీల్చుకుంటారు, ఎటువంటి దొంగతనం జరగదు అనుకొని. కానీ మరో పిడుగులాంటి వార్త, ఇంకో బంగారు దుకాణంలో దొంగతనం జరిగింది అని. అందరికీ మళ్ళీ టెన్షన్ మొదలవుతుంది. అన్ని ఇన్వెస్టిగేషన్స్ జరిగిన తర్వాత మళ్ళీ అదే పాయింట్స్. అనాథాశ్రమంలో పెరిగిన పిల్లవాడు, స్కాన్ ఆఫ్ అఫెన్సీ, పిల్లవాడి ప్రమేయం, కానీ ఎటువంటి ఆధారాలు లేకపోవడం. ఒక పాయింట్కి క్లారిటీ లేదు. ప్రతి నెల 29న జరిగే దొంగతనం ఈ నెల 28న తేదీన జరగడానికి కారణం ఏమిటి? గౌరవ్కి ఒక ఆలోచన వచ్చింది. పిల్లలందరూ వేరువేరు అనాథాశ్రమంలో పెరిగిన వాళ్ళు. దొంగతనాలు జరిగిన తీరు, తేదీలు అన్నీ గమనిస్తే దొంగతనం చేయించింది ఒక్కరే. ఆ ఒక్కరు ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారి అన్ని ఆశ్రమాలకి వెళ్ళి అడుగుదాం అని అనుకున్నాడు. అన్ని ఆశ్రమాలకి వెళ్ళి ఒకే రకమైన ప్రశ్నలు అడుగుతాడు. ఇంటికి తిరిగి వచ్చి అవన్నీ ఒక దగ్గర రాసుకుంటాడు. సమాధానాలు రాసేటప్పుడు ఒక క్వశ్చన్కి అందరూ ఒకటే సమాధానం చెబుతారు. తరచూ మీ ఆశ్రమానికి ఎవరెవరు వస్తూ ఉంటారు? అందరూ ఒకటే పేరు చెబుతారు. అది చూశాక దొంగ ఎవరో తెలిసిపోతుంది గౌరవ్కి. 2 రోజులు ఆ దొంగని ఫాలో అవుతాడు. తను ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఇవన్నీ ఆరా తీయగా కొన్ని వింత విషయాలు తెలుస్తాయి. ఎవరికీ తెలియకుండా అతన్ని కిడ్నాప్ చేస్తాడు గౌరవ్. జనసంచారం లేని చోటికి తీసుకెళ్లి ముసిగేసి కట్టేసి మొత్తం అంతా రాబడతాడు గౌరవ్. ఇవన్నీ మీరు ఎందుకు చేయించారు అంటే, నేనే కాదు, ఎవ్వరూ నమ్మరు. మీరు నిజం చెప్పండి. అవును, అవన్నీ చేయించింది నేనే. మీరు సగంలో ఇంత పెద్దవారుగా చలామణి అవుతున్నారు. మీరు ఎందుకు అంత అవసరం ఇదంతా చేయించడానికి? సంఘంలో పేరు మాత్రమే ఉంది, కానీ అనుకున్నంత ఆస్తి లేదు. నాతో ఉన్న వాళ్ళు అందరూ పేరుతో పాటు ఆస్తిపాస్తులు సంపాదించారు. నేను మాత్రం అది చేయలేకపోయాను. చిన్నపిల్లల్ని ఎందుకు ఎంచుకున్నారు? పిల్లలందరూ అనాథలే. ఒకవేళ వాళ్ళని పట్టుకున్నా ఏమీ చేయలేరు అని తెలుసుకునే అందుకే వాళ్ళని ఉపయోగించుకున్నాను. ప్రతి నెల 29న ఎందుకు? ఫిబ్రవరిలో మాత్రం 28న ఎందుకు? నవ్వుతూ, ప్రతి నెల దొంగతనం జరిగేది 28 రాత్రి 11:55 కానీ అంతా అయ్యేసరికి 29 వస్తుంది. కానీ అందరూ 29th రోజు మాత్రమే దొంగతనం జరుగుతుంది అనుకునేవాళ్ళు. గౌరవ్, సరే, అదే రోజు మాత్రమే ఎందుకు? కంట నీళ్లతో, జూలై 28 రాత్రి నాకు 2 కవల ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి అనుకున్నా. అందుకే ఈ దొంగతనాలు చేశా. ఇవన్నీ వీడియోలో రికార్డ్ చేసి గౌరవ్ పోలీసులకి ఆ దొంగని అప్పజెప్తాడు. పోలీసులు ఆ దొంగని చూసి ఆశ్చర్యపోతారు. అతను ఎవరో కాదు, ప్రముఖ హిప్నాటిజిస్ట్ అభిరామ్. ప్రతి నెల అనాథాశ్రమాలకు వెళ్ళి సేవ చేసే ముసుగులో చురుకైన పిల్లల్ని ఎంచుకొని హిప్నాటిజం చేసి దొంగతనాలు చేయించేవాడు. ఇలా జైలు ఊచలు లెక్క పెడతాను అని ఊహించలేదు. కష్టపడి ఈ కేసుని ఛేదించిన డిటెక్టివ్ గౌరవ్ని ప్రభుత్వం సత్కరిస్తుంది. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.